గోబీ పకోడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. 1 కప్పు కాలీఫ్లవర్ అండి, సన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్. ఓకే, ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దాం. తర్వాత 1 కప్పు శనగపిండి, ఓకే, రైస్ ఫ్లోర్, బియ్యపిండి. ఎవరు నేర్పించారు సత్యనారాయణ గారు మీకు ఈ పకోడీలు? రెగ్యులర్గా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు మన ఈటీవీ తెలుగు రుచిలో చూస్తుంటాను. ఇది రాజుగారు స్నాక్ ఐటమ్స్ రెగ్యులర్ చాలా చేస్తుంటారు. వాటిల్లో అప్పుడప్పుడు చూస్తుంటాను. చూసి మీరు ఇలాగా గోబీతో ట్రై చేశారన్నమాట. గోబీతో ఒకసారి ట్రై చేసిండే. వెరీ గుడ్. సో తర్వాత ఏం వేసుకుందాం? తర్వాత ఆనియన్స్. ఓకే, సో అయితే మీకు వంట చేయటం ఇంట్రెస్టేనా? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు? ఇంట్రెస్ట్ అండి, చేస్తుంటాను వీకెండ్స్ అప్పుడు. అదే కొంతమందికి ఆ వంట చేయటం బాగా ఇష్టం ఉంటుంది. టైం దొరికినప్పుడు చక్కగా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు. మీరు అలాగేనా? అవును, అలాగే చేస్తుంటాను. యాక్చువల్లీ ఇంట్లో మదర్ నుంచి ఎక్కువ చేయడం వల్ల. మీ అమ్మగారి దగ్గర నుంచి? ముగ్గురము బ్రదర్సే ఉన్నాము, ఆడపిల్లలు లేరు. ఎక్కువ తను నా దగ్గర నుంచే హెల్ప్ తీసుకుంటూ ఉండేది. మీరు పెద్ద? నేను మిడిల్ అండి. మిడిల్. సో తర్వాత జీలకర్ర, ఓకే, కొంచెం మిర్చి. ఓకే, సో మీ ఇంట్లో స్పైసీగా తింటారా లేకపోతే? కొంచెం స్పైసీ. కొంచెం స్పైసీయేనా? అవును. ఇద్దరికి స్పైసీగా ఇష్టమేనా? మీకు అంత స్పైసీగా ఇష్టం ఉంటుందా? ఓకే. నెక్స్ట్ కారమా? కొంచెం కారము, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొంచెము కరివేపాకు. మీ వారు మీకు చేసిన ఫస్ట్ వంట ఏంటి గుర్తుందా? అంటే ఆయన చేయగా మీరు తిన్న వంట? నాకా గుర్తులేదు. గుర్తులేదా? మీకేమైనా గుర్తుందా ఏం వండి పెట్టారో? నాకు తెలుసు, ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసినట్టు. చికెన్ బిర్యానీ చేశారా? ఓకే. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా? కొంచెం మసాలా టచ్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఓకే, వేనా కొంచెం వాటర్, కొంచెము ఆనియన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో అది కొంచెం గట్టిగా ఇలా అయిన తర్వాత అప్పుడైతే మనకు కొంచెం తడి బయటకు వస్తే తెలుస్తుందేమో కదా. ఈ పకోడీలు ఇట్లాంటివన్నీ వేయటం కూడా వచ్చండి మీకు? పకోడీ అంటే ఎక్కువ మిర్చి, ఆలు, అలా బజ్జీలాగా, అరటికాయ బజ్జీలాగా అప్పుడప్పుడు స్నాక్స్. ఓకే, పిల్లలకి ఇష్టము. మాకు 2 కిడ్స్. 2 పిల్లలా? ఓ, ఆడపిల్లలా మగ పిల్లల? పాప బాబువా? 2 బాబులే. 2 బాబులేనా? హాయ్ చెప్పండి. ఏం పేర్లు? కీర్తన్, నిర్వాణ్. హాయ్ కీర్తన్, హాయ్ నిర్వాణ్. స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఏ క్లాసులు ఇద్దరు? నర్సరీ యూకేజీ. మంచి గోలగోలగా ఉంటుందా ఇంట్లో? చాలా. ఎవరు బాగా అల్లరి చేస్తారు ఇద్దరులో? చిన్న అబ్బాయా? సరిపోతుంది. మా అత్తయ్యకి హాయ్ చెప్పండి. ఓకే, ఏం పేరు మీ అత్తగారు? అన్నపూర్ణ. మా మామయ్య పేరు సన్యాసరావు. ఓకే, అన్నపూర్ణ గారు, సన్యాసరావు గారు నమస్కారం. ఫ్యామిలీకి హాయ్. ఫ్యామిలీ అందరికీ కూడా హాయ్. మధ్య మధ్యలో ఒక్కొక్కరు గుర్తొస్తున్నారు అనమాట ప్రియాంక గారికి. సో అయిపోయిందా అండి? అయిపోయింది. వేసేద్దామా? మీకు కొంచెం బజ్జీలు అవి వేయటంలో బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అప్పుడప్పుడు చేస్తున్నాడు, పిల్లలు తింటూ ఉంటారు. ఓకే, ఎక్కువ నేనే స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటాను. స్నాక్స్ ఎక్కువ మీరే చేస్తుంటారు? నేనే చేస్తుంటాను. గుడ్. అవునండి, అలా హెల్ప్ చేస్తుంటే అప్పుడప్పుడు కొంచెం వైఫ్కి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు వాళ్ళు చేసుకున్నామంటే వాళ్ళే తింటుంటారు కదా, అప్పుడప్పుడు హస్బెండ్స్ చేస్తే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా మా నేటివ్ కొంచెం భద్రాచలం. కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చాను కాబట్టి కొంచెం సీ ఫుడ్ బాగా తింటాం. సీ ఫుడ్ బాగా ఇష్టము చేయడం అవి. ఆమె కొంచెం హైదరాబాద్ అమ్మాయి. ఓకే, కొంచెం లేట్గా నేర్చుకుంటున్నారు. సో ఇవి వేగితే మనం తీసేసుకోవచ్చు కదా. ఓకే, తీద్దాం.
సో మీ అమ్మగారు చేసే వంటల్లో మీకు ఏది బాగా ఇష్టం, బాగా చేస్తారని చెప్తున్నారు కదా? మా అమ్మగారు చేసే వంటల్లో ప్రాన్స్ ఒకటి, రొయ్యలు, మన ఫిష్ కర్రీ ఒకటి బాగా చేస్తారండి. ప్రాన్స్ ఫిష్ మీ ఫేవరెటా? ఫేవరెట్, అమ్మ నుంచి ఫేవరెట్. ఓకే, ఆవిడ దగ్గర నుంచి అవి రెండు వండటం నేర్చుకున్నారా మీరు? అవునండి. ఓ నైస్. యాక్చువల్గా ఫిష్ ప్రాన్స్ ఈజీనే కానీ ఫిష్ కొంచెం వండటం కష్టం. అంటే సింపుల్గా చేయొచ్చు కానీ ఆ టేస్ట్ సరిగ్గా సెట్ అవ్వకపోతే అంత రుచికరంగా ఉండదు. తను కొంచెం విలేజ్ స్టైల్లో, అప్పుడు ఓల్డ్ స్టైల్లో మంచి పులుసులు అవి బాగా పెడతారా? ఫ్రైలు. ఓ సూపర్. అదే అలా చక్కగా కుదిరితే చేపల పులుసు సూపర్గా ఉంటుంది. అవును, చాలా బాగా చేస్తారండి. నైస్ నైస్. ఇప్పుడు తీసేసుకోవచ్చు. తీసేసే. ఆఫ్ చేసేనా? కొంచెం ఆఫ్ చేయండి. ఓకే. సో గోబీ పకోడా రెడీ. బాగున్నాయండి చూడడానికి కూడా, చక్కగా బాగా వేశారు, అన్ని ఈక్వల్ సైజులో. సో మరి గోబీ పకోడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ పకోడా రెడీ.